జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య కాబట్టి నాకు గ్రాండ్ మాస్టర్ పూజ చెప్తాడు, ప్రతి అమావాస్యకు చెప్తాడు అన్నట్టు. ఈరోజు కూడా అమావాస్య పూజ చేయడానికి ఈ విధంగా పెట్టుకున్నాను. సాయిబాబాది ఇదే విధంగా సాయిబాబా యంత్రం అన్నట్టు. ఇదేమో మాకు ఒక అక్కయ్య ఇచ్చారన్నట్టు. ఇవి 5 ఇక్కడ మా సీనియర్ ఫ్రెండ్ అక్కయ్య. మళ్ళీ అదేవిధంగా ప్రతిసారి నేను మా అక్కయ్య కలిసినప్పుడల్లా ఈ పువ్వులు కూడా అట్లనే ఇస్తుంది అక్కయ్య. పువ్వులన్నీ తనే, కాకపోతే ఇవి రెడీ ఏమో మా ఇంటి దగ్గర ఉందన్న చెట్టుకు తెంపాను అన్నట్టు. ఈరోజు అమావాస్య కాబట్టి అప్పుడు స్వామి పూజ చేసుకోమని చెప్పాడు. ఈరోజు అమావాస్య పూజ చేస్తాను. అదేవిధంగా ప్రతి అమావాస్య కుదిరినప్పుడు వైద్య వీర రాఘవ స్వామి ఆరోగ్యం గురించి అని ఇట్లా వెంకటేశ్వర సత్యనారాయణ ఫోటో పెట్టుకొని కంకణం 3 రోజుల నుంచి అట్లా కట్టుకుంటాను. అదేవిధంగా దీపం వెలిగించాను. పిండిలో బెల్లం అది వేసేసి ఈ విధంగా దీపం వెలిగిస్తా. ఇది వైద్యనారాయణ దీపం అన్నట్టు. అదేవిధంగా మళ్ళీనేమో ఇక్కడ ఉప్పు మిరియాలు పెట్టుకున్నాను, ఎందుకంటే అది ఆరోగ్యం గురించి అన్నట్టు. హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా నేను వేసేదాన్ని, ప్రతి మంగళవారం చేసేదాన్ని రావుకాలంలో. తర్వాతనేమో ఇది బావి. ఈ బావిలో 3 సార్లు అనుకొని మనము ఈ బావిలో ఇది బెల్లం వేయాలన్నట్టు. వైద్యనారాయణకు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి బెల్లము అక్కడ వేస్తారన్నట్టు. ఇది నేను అది వేసి చూపిస్తాను. అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఇట్లా బెల్లం వేస్తున్నాను. ఇది కంకణం 3 రోజులకు కట్టుకుంటాను. అదేవిధంగా సాయిబాబా గ్రాండ్ మాస్టర్ ఏం చెప్పాడంటే, మనం దీపం వెలిగించిన తర్వాత ఇట్లా 11 ముక్కల్లో ట్రయాంగిల్ ఈ విధంగా కట్ చేసుకోమన్నారు. ట్రయాంగిల్ కూడా దాంట్లో 11 ముక్కలు కట్ చేసుకొని రెడ్ కలర్ కట్ చేసి నూనె నానబెట్టి దీన్ని ఇక్కడ నాకు పాత్ర ఉంది, హోమపాత్రలో చేయాలి. కానీ ఇక్కడ అమెరికా కాబట్టి ఇక్కడ ఇది 5 బెల్ మోగుతుందని చెప్పి నేను బయట వెలిగిస్తాను. అదేవిధంగా దర్బా వెలిగించమన్నాడు, దర్బా వెలిగిస్తా అన్నట్టు. ఇది ఈరోజు అమావాస్య పూజ అన్నట్టు. ఏంటంటే ప్రసాదం ఏమో పెరుగు, అది దద్దోజనం పెట్టమన్నాడు. కాకపోతే నేను ఏం చేసిన అంటే పెరుగులే అటుకులు ఇది వేసి సాల్ట్ వేసి ఇది దద్దోజనంగా భావించుకున్నాను. అదేవిధంగా దద్దోజనము బాబాకు పెడుతున్నాను. పెట్టేసి తర్వాత 108 అష్టోత్తరం చదవాలి బాబాకు. చదివిన తర్వాత దర్భ పక్కట చేతులు తీసుకొని ఈ కట్ట ఉంది చూడండి, ఇది తీసుకొని చదవాలి. 11 సార్లు చదవాలి. నేను ఇది ఒకసారి చదివి వినిపిస్తాను, మళ్ళీ నేను మెల్లగా చదివేస్తాను. ఓం లం 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 భగవతే నమః. జ్యేష్ఠ అమావాస్య రోజు హోమం చేయాలి. బయట వేసుకొని వచ్చినాను. నువ్వుల నూనెలో అవి 11 ముక్కలు ఇట్లా ఇది చేసుకున్నాను. దర్భ వేసి పచ్చకర్పూరం వేసి వెలిగించాను అన్నట్టు. ఈరోజు అమావాస్య పూజనండి. అదేవిధంగా వైద్యనారాయణ స్వామి పూజ కూడా చేశాను. ఇదండి పూజ. హోమం మాత్రం బయట వేసానండి. అది